కల్వకుంట్ల కవిత గారికి సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం ఎంతో సంతోషకరమైన విషయం. కవిత గారు ఎలాంటి నేరం చేయకపోయినా కూడా బీజేపీ పార్టీ తెలంగాణలో కేసీఆర్ గారు ప్రతిష్ట దెబ్బతీసే కొరకని ఎవరితోనో తప్పుడు వాంగ్మూలం ఇప్పించి ఆ వాంగ్మూలం ద్వారా కవిత గారి మీద కేసు పెట్టి అకారణంగా కేసీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేసి బీఆర్ఎస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసి కవిత గారిని అనవసరంగా ఇన్ని నెలలు జైల్లో పెట్టడం చాలా దారుణమైన విషయం. నిజంగా చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ రెండు కుమ్ముకైంది. కాంగ్రెస్ వాళ్ళకి కూడా ఎన్నో నేరాలు ఘోరాలు ఉన్నాయి. వాళ్ళ నేరాలు ఘోరాలన్నీ పక్కన పెట్టేసి కేవలం కేసీఆర్ మీదనే టీఆర్ఎస్ పార్టీ మీదనే పడి ఈరోజు ఇలాంటి కేసు పెట్టి అనవసరంగా కవిత గారిని లోపల ఉంచుంటుంది. సాధారణంగా అయితే చట్టం ఏం చెప్తుందంటే 3 నెలల కంటే ఎక్కువ ఒకవేళ నేర నిరూపణ కాకపోతే 3 నెలల కంటే ఎక్కువ ఎవరిని కూడా జైల్లో ఉంచకూడదు. కానీ ప్రత్యేకించి ఉద్దేశపూర్వకంగానే కవిత గారి మీద తప్పుడు అభియోగాలు మోపి నేర నిరూపణ కాకముందే ఆమెను సుమారుగా ఇప్పుడు 6 నెలల రోజులు జైల్లో ఉంచడం జరిగింది. ఏదైనా చివరికి న్యాయమే గెలుస్తుంది. ఈ బీఆర్ఎస్ పార్టీకి మన బీజేపీ పార్టీకి కాలం చెల్లిందిగా. మొన్ననే వాసంలో ఇట్లాంటి అక్రమాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, అనవసరంగా అమాయకులని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఆ పార్టీని మొన్ననే పోవాల్సిందంటే మన ఎంపీ ఎలక్షన్లో. కానీ అదృష్టవశాత్తు వాళ్ళు పవర్లు ఉన్నారు. కానీ ఇప్పుడు రాబోయే మిగతా రాష్ట్రాల్లో జరగబోయే ఈ శాసనసభ ఎన్నికల్లో తప్పకుండా బీజేపీ పార్టీని బొంద పెడతారని చెప్పేసి, మరి వీళ్ళు ఎన్ని కుట్రలు పడినా కుతంత్రాలు పడినా టెంపరీగా బీఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళు లబ్ధి పొందగలిగిన తప్పించి పర్మనెంట్గా వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయాలనుకుంటే అది సాధ్యం కాని విషయం. త్వరలోనే మరలా జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ ప్రజలు ఈ బీజేపీ పార్టీకి యాజ్ వెల్ యాజ్ కుమ్ముకైన కాంగ్రెస్ పార్టీకి, రెండు పార్టీలకు కూడా బీజేపీ మా బీఆర్ఎస్ పార్టీకే స్థానిక సంస్థల్లో అధికారం కూడా ఇవ్వబోతారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మరి కవిత గారి మీదనేమో వాంగ్మూలం తీసుకొని ఆమె మీద కేసు కట్టారు. అదే నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద కూడా కేసులు అయితే మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ బీజేపీ పార్టీ అనేది కూడా దానికి జవాబు కావాలని చెప్పేసి ఆ రకంగా ఉద్దేశపూర్వకంగానే ఆ రెండు పార్టీలు కుమ్ముకయ్యే మా కవిత గారిని అభియోగాలు లేకుండా తప్పుడు అభియోగాలు ఆమె పైన మోపి అరెస్ట్ చేశారు. కాబట్టి తప్పకుండా ప్రజలు ఆ రెండు పార్టీలకు కూడా బుద్ధి చెప్పి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని తొందరగానే మరి పవర్లోకి తీసుకొస్తారని చెప్పేసి, మరి ప్రజలకు ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో పడుతున్న కష్టాలు అన్నీ కూడా మరి బీఆర్ఎస్లోకి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ కూడా దూరం అవుతాయి. అన్ని రకాల సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కుంటుపరిచారు. అభివృద్ధి అనేది ఏం లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ వల్ల. బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే అధికారంలోకి వచ్చి ఇవన్నీ కూడా ప్రజల సమస్యలన్నీ కూడా తీరుస్తుంది. ఈరోజు ఏమైనా ప్రజల సమస్యలు ఎన్నో కొన్ని సాల్వ్ అవుతుంది అంటే కేవలం అది మా బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లనే, మా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు పోరాటం వల్లనే ఇవన్నీ కూడా దూరం అవుతున్నాయి. ఇప్పుడు మాకు కవిత గారు కూడా వాళ్ళతో పాటు చేరింది, ఇంకా స్ట్రెంత్ పెరిగిపోతుంది. మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజల కొరకని పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేస్తున్న అన్యాయాలను అక్రమాలన్నిటి కూడా అరికట్టి ప్రజలకు మేలు జరిగే విధంగా పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. సరిపోతుంది.